ఓజీ ఓజీ అయితే సంచలన రికార్డులు అయితే సృష్టిస్తూ ఉంది. ఒకప్పుడు ఓజీ రిలీజ్ కాకముందు అయితే పవన్ కళ్యాణ్ 200 కోట్లు గ్రాస్ ని కలెక్ట్ చేయలేడు. ఆయనకి అంత సత్తా లేదు, ఆయన స్టామినా పడిపోయిందని చాలా మంది అనవసరమైన మాటలతో నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి అయితే ట్రై చేశారు కానీ బట్ అదేమీ కుదరలేదన్నమాట. ఫస్ట్ డేని 154 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన మూవీ, అలాగే పవన్ కళ్యాణ్ ది హైయెస్ట్ కలెక్షన్ మూవీ, అలాగే పవన్ కళ్యాణ్ హగ్ బిగ్గెస్ట్ కలెక్షన్ మూవీ ఏదైనా ఉందంటే ది కాల్ హిమ్ ఓజీ అనే సో స్పష్టంగా చెప్పుకోవాలన్నమాట మనం ఏమాత్రం తగ్గకుండా. ఎందుకంటే ఆ లెవెల్లో సో మనకి ఏదంటే ఓజీ కలెక్షన్స్ అనేవి రికార్డులు బద్దలు కొడుతూనే ఉందన్నమాట ఇప్పటికీ కూడా. సో ఇప్పటికీ స్టిల్ 378 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. వరల్డ్ వైడ్ గా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ కలెక్షన్స్ వైజ్ గా దూసుకెళ్ళిపోతూ ఉందన్నమాట. ఏంటంటే ఈ రోజు కలెక్షన్స్ ఎండింగ్ డే కాబట్టి ఈ రోజు ఒక వీడియో చేయాల్సి వస్తుంది. కలెక్షన్స్ ఎండింగ్ డే వీడియో చేయాల్సి వస్తుంది, కళ్ళ కూడా అనుకోలేదు అనమాట. సో ఎందుకంటే చాలా మంది నెగిటివ్ స్ప్రెడ్ చేయడానికి అయితే ఓజీ మీద, పవన్ కళ్యాణ్ గారి మీద చాలా మంది బురద చల్లడానికి చాలా రకాలుగా ప్రయత్నిస్తూనే ఉంటారు అనమాట. కొంతమంది అంటే 200 కోట్లు కొట్టి చూడమని మీ పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. సో అది కొట్టారు, ఇప్పుడు దాటారు అనమాట. 375 కోట్ల కలెక్షన్ అయితే గ్రాస్ అయితే దాటింది. సో ఓవర్సీస్ లో కూడా, అలాగే నార్త్ అమెరికా, యుఎస్ఏలో, కెనడాలో ప్రతి చోట కూడా సో పిచ్చి పీక్స్ వెళ్ళేటట్టుగా కలెక్షన్స్ సునామీ అయితే కురుస్తుంది అనమాట బాక్స్ ఆఫీస్ దగ్గర. స్టిల్ ఇప్పటికీ కూడా అక్కడక్కడ కొన్ని చోట్ల అయితే సో మూవీస్ థియేటర్స్ లో ఆడుతూనే ఉందన్నమాట. ఇప్పటికీ కూడా కలెక్షన్స్ రికార్డ్ అయితే బద్దలు కొడుతూనే ఉంది ఓజీ మూవీ. ఇలాంటి కలెక్షన్స్ కూడా నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారి కెరియర్ లోనే. అలాగే నార్మల్ కమర్షియల్ మూవీకి, కమర్షియల్ మూవీస్ వేరు, ఈ కమర్షియల్ మూవీ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయన్నమాట. కమర్షియల్ ఎలిమెంట్స్ తో పవన్ కళ్యాణ్ గారు సీన్స్ తో తమ్మనం ఇచ్చిన బీజిఎంస్ అయితే ఎక్స్ట్రాడినరీ మిక్స్ అయితే సో ఆ గూస్ బంప్స్ అయితే వచ్చేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. హైయెస్ట్ ఎక్కడ ఎలాంటి ఎలిమెంట్ సీన్స్ కి ఎలాంటి బీజిఎం ఇవ్వాలి తమనికి బాగా తెలుసు కాబట్టి ఆ రేంజ్ లో తమ్మనం అయితే ఇచ్చి పడేశారు. దానివల్లే మోస్ట్ హైప్డ్ మూవీగా మారిపోయింది. అలాగే ఇప్పుడు ఏవైతే సాంగ్స్ రిలీజ్ అయ్యాయి ఆ సాంగ్స్ కూడా యూట్యూబ్ లో మంచి సంచలనం అయితే సృష్టిస్తుంది భయ. ఎక్స్ట్రాడినరీ లెవెల్లో మూవీ దూసుకెళ్ళిపోతూ ఉంది. అలాగే ఎక్కడ తగ్గేది లేనట్టుగా కూడా యూట్యూబ్ లో అండ్ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అయితే భయ్యా ఇప్పటికీ కూడా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ అయితే వస్తున్నాయి. నెట్ఫ్లిక్స్ డే బై డే షేర్ చేస్తూనే ఉంది మూవీ ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని కంట్రీస్ కి రీచ్ అయింది అనేది. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే ఎప్పటికప్పుడు, నెట్ఫ్లిక్స్ ఇండియా వాళ్ళైతే ఎప్పటికప్పుడు సో ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూనే ఉన్నారన్నమాట. మామూలుగా ఎక్స్ట్రాడినరీ లెవెల్లో దూసుకెళ్ళిపోతుంది భయ్యా అంటూ. సో మన నెట్ఫ్లిక్స్ వాళ్ళైతే ఇలాంటి వ్యూస్ ని మేము ఇప్పుడు చూడలేదు, ఎంత త్వరగా వ్యూస్ గెయిన్ చేస్తామని అస్సలు అనుకోలేదని వాళ్ళే సో బల్లగుద్ది మరీ చెప్తున్నారన్నమాట. చాలా బాగుంది. ఎనీవే సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాక కొత్త లుక్ లో వెళ్తున్నారు అనమాట. సో ఆయన సో మొత్తం మార్చేశారు. మరి వేరే మూవీకి ఏమైనా సైన్ చేశారు, లేకపోతే ఏమైనా మూవీ స్టార్ట్ చేయబోతున్నారేమో కానీ ఆయన రగుడ్ లుక్స్ తో సూపర్ గా ఉన్నారనమాట. ఆయన హెయిర్ స్టైల్ కానీ మొత్తం స్టైల్ అంతా మార్చేశారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ వేరే అన్నట్టు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వేరే అన్నట్టుగా మార్చేశారు అనమాట. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు భయ. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక పండగ వాతావరణం అయితే నెలకొందనమాట. నాకైతే బీభత్సంగా నచ్చింది. ఓజీ మూవీ కలెక్షన్స్ అయితే ఇది అనమాట. ప్రతి నైజాంలో హైయెస్ట్ గ్రాస్ మూవీ 2025 లో ఏ మూవీ అని ఉందంటే మర్చిపోయి చెప్పడం. నైజాంలో హైయెస్ట్ గ్రాసింగ్ మూవీ ఏదైనా ఉందంటే 2025 లో ఓజీ మూవీ అని చెప్పారనమాట. అలాగే సీరియడ్ లో కూడా సేమ్ కలెక్షన్స్ అయితే, సేమ్ హైయెస్ట్ కలెక్షన్స్ మూవీ ఏదైనా ఉంటే అది కూడా ఓజీ మూవీ అని తేల్చేశారనమాట. ఇకపోతే సో కోస్టల్ ఆంధ్రాలో యావరేజ్ గా ఉన్నా కానీ అండ్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి అండ్ కర్ణాటకలో కూడా సూపర్ పర్ఫార్మెన్స్ ఇస్తూ మంచి మంచి కలెక్షన్స్ తో దూసుకెళ్ళిపోతుంది అనమాట. ఇకపోతే ఇంకా ఇప్పటి నుంచి పెద్ద పెద్ద సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. దానివల్ల సో థియేటర్స్ వాళ్ళు తీసేసారు. ఎందుకంటే ఎలాగో తీసేసిన ఇబ్బంది లేదు మనకి, ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి వచ్చింది కాబట్టి ఇక ఎలాంటి భయం లేదన్నమాట. రావాల్సిన కలెక్షన్స్ అన్ని రికవర్ అయ్యాయి. సో చాలా బిగ్ హగ్, సక్సెస్ఫుల్ మంచి కలెక్షన్స్ అయితే రాబట్టినమాట పవన్ కళ్యాణ్ గారి మూవీ. ఇక ఏ ఇబ్బంది లేదు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే. సో నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇలాంటి రికవరీ. ఎందుకంటే 200 కోట్లు కొట్టలేరు అని చెప్తే ఇప్పుడు 375 కోట్లు కొల్లగొట్టి చూపించారనమాట పవన్ కళ్యాణ్ గారు. సో అది హ్యాపీ అనమాట ఒక రకంగా. సో ఇది ఫ్రెండ్స్ కలెక్షన్ వీడియో, టుడే కలెక్షన్స్ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్